హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మనం ఫ్యాన్సీ కైట్స్ని అయితే తీసుకొచ్చాం, మీ అందరికీ తెలిసిందే. సో దాంట్లో నేను నిన్న ఈగల్ కైట్ని అయితే ఫ్లై చేశాను. సో చాలా సూపర్గా ఉండే అండ్ ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత సూపర్గా అయితే గైస్ అదైతే కనిపించింది. సో దానిపైన అంటే ఆ వీడియో పైన లిటరల్లీ మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్లో అయితే రావడం జరిగింది. సో అందుకోసమే గైస్ ఈ వీడియోలో ఫ్యాన్సీ కైట్స్లో భాగంగానే ఇంకొక ఫ్యాన్సీ కైట్ని అయితే మేము లేపబోతున్నాం. ఆ కైట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ కైటే. ఇదైతే గైస్ మిలిటరీ ఏరోప్లేన్ కైట్ అనమాట. సో ఇది వచ్చేసి ఏరోప్లేన్ లాగా అయితే ఫ్లై కావడం జరుగుతుంది. బేసికలీ మనం నిన్న కైట్ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఈగల్ ప్రింటింగ్ మాత్రమే ఉండే, బట్ ఈ కైట్ ఏదైతే ఉందో ఇది టోటల్గా ఏరోప్లేన్ లాగానే కన్వర్ట్ అయితే కావడం జరుగుతుంది. మనం ఈగల్ కైట్ని ఏ విధంగా అసెంబుల్ చేసామో దీన్ని కూడా ఓపెన్ చేయాలి, అసెంబుల్ చేయాలి. ఆ తర్వాత దీని అయితే మనం ఆకాశంలో ఫ్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ కైట్ని కనుక మనం ఆకాశంలో ఫ్లై చేసినట్లయితే ఇది ఏరోప్లేన్ లాగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా కనిపిస్తుంది, అసలు ఏ విధంగా ఎగురుతుంది అనేదే గైస్ ఈరోజు ఎక్స్పెరిమెంట్. అండ్ చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను, నేను కావచ్చు, మన మతిని కావచ్చు, అందరూ కూడా ఎక్సైటెడ్గా ఉన్నారు. సో ఈ వీడియోలో గైస్ మనమైతే ఏరోప్లేన్ కైట్ని అయితే ఫ్లై చేయబోతున్నాం. నార్మల్ కాదు, మిలిటరీ ఏరోప్లేన్ కైట్ అనమాట. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ కైట్ని ఓపెన్ చేద్దాం, అసెంబుల్ చేద్దాం అండ్ ఎగిరేద్దాం. ఎప్పటిలాగానే ఈ కైట్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే కైట్ ఉంది. ఒక్కటే స్టిక్ అయితే వచ్చింది గైస్, దీంట్లో ఒకటే వచ్చిందా? తోకకొకటి కావాలి కదా, రెండు వస్తాయి. ఇంకోటి ఉన్నది, ఇల్లు 2 స్టిక్స్ అయితే రావడం జరిగింది. అండ్ మీరు చూడవచ్చు దీని షేప్ కంప్లీట్లీ ఏరోప్లేన్ లాగానే ఉంది. సో దీన్ని కనుక మనం ఎగిరేసినట్లయితే ఆకాశంలో కూడా ఇది మేబీ ఏరోప్లేన్ లాగానే ఎగురుతుంది కావచ్చు. సో చూడాలి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. గైస్ ఈ పెద్ద స్టిక్ ఏదైతే ఉందో వింగ్స్ పైన ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అయితే తగులుతుంది. అండ్ చిన్నది ఏదైతే ఉందో చిన్నది ఇక్కడ రియర్లో ఇక్కడ ఒకటి దీంట్లో నుంచి తీసుకోవాలి కావచ్చు కదా. సో ఈ విధంగా అయితే గైస్ మనమైతే ఫిక్స్ చేసుకోవాలి, మీరు చూడవచ్చు. సో మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత కైట్ వచ్చేసి ఈ విధంగా అయితే తయారవుతుంది. అండ్ మీరు చూసినట్లయితే లిటరల్లీ ఏరోప్లేన్ లాగానే ఉంది. సో ఎగిరేయడం కోసం మనం ఏం చేయాలంటే ఇగో ఇక్కడైతే దారం కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఎప్పటిలాగానే హోల్ ఇచ్చారు కదా, దీనికి మనం దారం కట్టి ఎగిరేసామనుకోండి ఆకాశంలోకి అయితే ఎగరడం జరుగుతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ కైట్ అయితే ఎగిరేద్దామని చూద్దాం. ఇది ఆకాశంలోకి ఎగిరిన తర్వాత అసలు ఎలా వెళ్తుందని చెప్పేసి చాలా క్రేజీగా ఉంది ఈ కైట్ అయితే. గైస్ ఫైనల్లీ ఈ ఫ్లైట్ కైట్ని అయితే ఎగిరేస్తున్నా. గైస్ మీరు చూడొచ్చు, ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మన ఏరోప్లేన్ కైట్ వచ్చేసి ఆకాశంలో అయితే ఎగురుతుంది. అండ్ దీన్ని చూస్తుంటే నిజంగానే ఏదో ప్లేన్ ఎగురుతున్నట్టే అనిపిస్తుంది, మీరు చూడవచ్చు. అండ్ ఉత్త నార్మల్ ప్లేన్ కాదు గైస్, మిలిటరీ ఏరోప్లేన్. గైస్ మీరు చూడొచ్చు, ఆకాశంలో నుంచి ఏదో ఫ్లైట్ వెళ్ళినట్లుగా అయితే అనిపిస్తుంది అనమాట. అది కూడా ఓజీ ప్యాటర్న్లో. అమేజింగ్గా ఉంది కదా చూడడానికి, చాలా క్రేజీగా అయితే అనిపిస్తుంది. వావ్, నార్మల్ కైట్సే ఎగిరేసాం. ఇప్పటి వరకు మేము ఎటువంటి ఫ్యాన్సీ కైట్స్ అయితే ఎగిరేయలేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే ఈ ఫ్యాన్సీ ఏరోప్లేన్ కైట్ని అయితే ఎగిరేస్తున్నాం. అండ్ దీంట్లో ఇది స్పెషాలిటీ ఏంటంటే ఎయిర్ని దాని లోపల నింపుకొని ఇదైతే ఎగురుతుందన్నమాట. సింగిల్ ప్రెషరే లేదు అసలు, ఇగో తాడు పైన అస్సలే ప్రెషర్ లేదు. అండ్ దారాన్ని కనుక లాగినట్లయితే మీరు చూడొచ్చు ఇది ఎలా ఎగురుతుందో, ప్రెషరే లేదు దారం పైన.
సేమ్ నిన్నటిదాని లాగానే దీన్ని ఆకాశంలో ఎగిరేస్తూ ఉంటే బర్డ్స్ ఏవి కూడా దీని చుట్టుపక్కల తిరగడం లేదు, అసలు మన డ్రోన్ ఒక్కటే తిరుగుతుంది. సో ఈ కైట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది చూడండి మీరు, ఇక్కడ నార్మల్ కైట్స్ ఈ విధంగా ఎగురుతాయి కదా, బట్ ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఎయిర్ క్రాఫ్ట్ లాగా ఎందుకు ఎగురుతుందంటే మీరు దీంట్లో చూడవచ్చు, చూపిస్తాను నేను దగ్గరికి తీసుకొచ్చి. సో ఇక్కడ కింద అయితే మనకు ఒక చాంబర్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది ఇలా. సో దీంట్లో ఇది ఎయిర్ని అయితే స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత నార్మల్ కైట్స్ అన్ని ఈ విధంగా ఎగురుతాయి కదా, ఇది వచ్చి స్ట్రైట్గా ఎగురుతుంది. కొన్నిసార్లు అయితే ఈ విధంగా అవుతుంది, బట్ చాలా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయితే ఇది ఇలాగే ఫ్లై అయితే చేస్తుంది అనమాట. సో అందుకోసమే దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ షేప్లో అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది నాకు తెలిసి. సో ఫైనల్లీ గైస్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ కైట్. ఐ హోప్ మీకైతే నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఫ్యాన్సీ కైట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గైస్ సూపర్గా అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ టైం ట్రై చేసే కైట్ కూడా చూడాలి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు మనం ఎగరేసిన ఫ్యాన్సీ కైట్. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మధ్యాహ్నం ఇంకొక వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.